హాయ్ ఎవ్రీవన్. షాడో బ్యాన్. సో షాడో బ్యాన్ అయ్యింది మన ఛానల్కి. అంటే ఛానల్ని ఫ్రీజ్ అయింది. సో కంగ్రాచులేషన్స్ భాను టాక్స్కి. షాడో బ్యాన్ అంటే ఏం లేదండి, మన యూట్యూబ్ వాళ్ళు మన మీద చిన్న వార్ డిక్లేర్ చేశారు. ఏంటంటే మన ఛానల్లో ఒకసారిగా లాంగ్ వీడియోస్కి అసలు వ్యూస్ రావట్లేదు, అండ్ ఈవెన్ షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ తగ్గిపోయాయి. ఏంటనేది తెలుసుకుందామని ట్రై చేస్తే సో నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మన మీద ఒక చిన్న వార్ డిక్లేర్ చేశారు. సో దానివల్ల మన ఛానల్ ఫ్రీజ్ అయ్యింది. అంటే ఫ్రీజ్ అయ్యింది. సో అంటే ఎక్కువ మందికి ప్రమోట్ అవ్వట్లేదు అని. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం అనిపించింది. అండ్ ఈ వీడియో చేసేది నా గురించే కాదు, నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వ్యూస్ రాకుండా ఆలోచించుకునే వాళ్ళు, ఒక్కసారిగా వ్యూస్ తగ్గినాయి అని చెప్పి బాధపడే వాళ్ళు. సో ఆల్మోస్ట్ అంత యూట్యూబ్ క్రియేటర్స్ గురించి అండ్ అలానే మన ఆడియన్స్, మీరు లేకపోతే ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూస్తారు. సో మీ అందరికీ ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ వీడియో చేసేది. అసలు ఈ షాడో బ్యాన్ ఎందుకు వచ్చింది ఏంటి అంటే, యాక్చువల్గా రీసెంట్గా కొన్ని నేను జనరల్గా మీకు తెలిసిందే, నేను మూవీకి రివ్యూస్ ఇస్తాను. సో రీసెంట్గా చేసిన మూవీ రివ్యూస్లో కొన్ని వాటికి నాకు కాపీరైట్ ఇష్యూ పడింది. సో అది రిపీటెడ్గా అవ్వడం వల్ల యూట్యూబ్ వచ్చేసి మన ఛానల్ని ఫ్రీజ్ చేశారు. ఇది కొన్ని డేస్ ఉంటుంది. సో అది ఎన్ని డేస్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా లేదు. సో నాలాగా ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ లాంటిది ఇద్దాం అనుకుంటున్నాను. సో మీలాగా నేను కూడా, సో నేను పడిన ఇబ్బంది మీరు పడొద్దు కాబట్టి, అండ్ ఒకవేళ అలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అండ్ ఒకవేళ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుందాము అనుకునే వాళ్ళకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ లాంటిదే ఈ వీడియో. సో షాడో బ్యాన్ జరిగింది అంటే ఇది జరిగింది. సో దీనివల్ల మనకి వచ్చే నష్టం అంటే జనరల్ మనకి వ్యూస్ అనేది రావు. మనం ఎన్ని వీడియోస్ చేసినా మనకి వ్యూస్ అనేది రాకుండా తగ్గిపోతుంది. అంటే యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని ప్రమోట్ చేయకుండా ఆపేస్తారు. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేది ఒకటే గైస్. నేనైతే అంటే లాస్ట్ 5 days నుంచి నేను చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ సజెషన్స్ విన్నాను, వాళ్ళు పెట్టిన వీడియోస్ చూశాను. అంటే చాలామంది చాలా చెప్తున్నారు. కొంతమంది ఇది చేయండి, అది చేయండి, కొంతమంది ఇంకోలా చేయండి, అది ఇది అని చెప్తున్నారు. బట్ నాకు అంటే గైస్, ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ మోటివేషనే ఉండాలి. సో అందరూ సజెషన్స్ ఇస్తారో తీసుకోవాలి. సజెషన్స్ ఇచ్చిన చిన్న అయినా పెద్ద అయినా ఎవరు ఇచ్చిన సజెషన్స్ తీసుకోవాలి. కానీ అన్ని సజెషన్స్ తీసుకున్నాక మనకంటూ ఒక ఆలోచన, మనకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది. సో అది మెయిన్గా దృష్టి పెట్టుకోవాలి. సో ఇక్కడ అది చేయండి, ఇది చేయండి అని కాదు. నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ అనేది మనకి ఒక ఓవరాల్గా మనం ఏం చేసినా యూట్యూబ్లో మనం గ్రో అవ్వడానికే చేస్తాం. సో యూట్యూబ్ వాళ్ళు కొన్ని కండిషన్స్, కొంత ఇబ్బంది మనని పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అది వాళ్ళకి నచ్చని విషయాలు చేసినప్పుడే. సో ఇలాంటి టైంలో అంటే ఇది మనకు ఒక పనిష్మెంట్ లాంటిదే. సో దాన్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం. సో షాడో బ్యాన్ అయిన వాళ్ళందరూ దయచేసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి. యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి మీ స్టెబిలిటీ, మీ కన్సిస్టెంట్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎక్కడ తగ్గొద్దు. సో మనకి తెలిసింది ఒకటే, యూట్యూబ్ మన మీద వార్ డిక్లేర్ చేసినా సరే మనకి తెలిసింది ఒకటే, యూట్యూబ్తో మనం పోరాటం చేయడం తప్ప ఏమి చేసేది ఇక్కడ ఉండదు. సో మనం చేయాల్సింది ఛానల్లో యాజ్ ఇట్ ఈస్గా మనం ఏవైతే కంటెంట్ చేస్తామో, మీతో పాటు నేను కూడా నేను కూడా అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో నా ఐడియా మీకు కనుక నచ్చితే, సజెషన్ నచ్చుకుంటే తీసుకోండి. సో డెఫినెట్గా మీరు కూడా జస్ట్ ఏ వీడియోస్ ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేయకుండా సింపుల్గా ఒకటే ఫాలో అయిపోండి. మీ కంటెంట్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మన కంటెంట్ మనం వీడియోస్ని చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో కొన్ని చేంజెస్ చేయాలి. మెయిన్గా నాకు వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. జనరల్గా నేను కూడా అది అంటే మనకి కొత్త కదా, మనకి యూట్యూబ్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ నేను కూడా చాలా పెట్టాను. సో ఇప్పటి నుంచి మనం అవి తగ్గించుకోవాలి. మెయిన్గా హ్యాష్ ట్యాగ్స్ తగ్గించుకోవాలి. అండ్ కంటెంట్ అనేది మన వీడియోని మన ఓన్గా వాయిస్తో ఇస్తేనే బాగుంటుంది. సో అదొక పాయింట్ నాకు కూడా అర్థమైంది. అండ్ మనం ఇంకోటి కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే జనరల్గా మనం చేస్తున్న కొన్ని వీడియోస్ పెట్టి ఒక 1 week టైం తీసుకొని అలా చేస్తాం. అలా కాదు, మనం ఒక టైం అనేది ఫిక్స్ చేసి, యూట్యూబ్ ఒక ఆల్గరిథం ఉంది కదా, దానికి మనము అడాప్ట్ చేసినప్పుడు అదే టైం ఫాలో అయిపోవాల్సిందే. సో ఒకవేళ రోజు పెట్టేవాళ్ళు రోజు ఏదో ఒక వీడియో పెట్టండి.
డేస్కి ఒక వీడియో పెట్టేవాళ్ళు అది కంటిన్యూ చేయండి. 2 డేస్కి ఒకసారి పక్క ఏదో ఒక చిన్న వీడియోనైనా పెట్టేసాల్సిందే. సో మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే వెళ్ళాలి. సో కంటెంట్ క్రియేటర్స్ స్పెషల్లీ ఇది కొత్తగా వచ్చే నాలాంటి యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మన కంటెంట్ మన పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఇస్తూనే ఉండాలి. యూట్యూబ్ కెరియరే కాదు, మనం ఏ ప్రొఫెషనల్లో తీసుకున్నా స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూట్యూబ్ కెరియర్లోనే కాదు, ఏ ప్రొఫెషనల్లో అయినా సరే కన్సిస్టెన్సీ చూస్తారు అండ్ స్టెబిలిటీ చూస్తారు. సో యూట్యూబ్లో కూడా అది రిక్వైర్మెంటే. సో మనం కన్సిస్టెంట్గా స్టేబుల్గా మన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ వెళ్ళడమే. సో ఒక డే వస్తుంది ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి, కష్టానికి ఫలితం ఉంటుంది. బట్ దానికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది అంటారు 1 మంత్లో అయిపోయింది, 2 మంత్స్లో మానిటైజ్ అయిపోయింది అని. అంటే నేను చూసిన వాటిలో అయితే అది మేబీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి వాళ్ళ వీడియోస్ కనుక అంటే ఒక యూనిక్గా ఉంటే డెఫినెట్గా వైరల్ అయిపోతుంది. సో అలా వాళ్ళు ఫేమస్ అయిపోవచ్చు. సో అది అదృష్టం, అది లక్ మీద ఉంటుంది. సో మనకి అది అదృష్టం. ఇప్పుడు నాకైతే అదృష్టం లేదు. సో నాకు తెలిసింది ఒకటే, కష్టపడ్డాం. సో నాలాగా మీరు కూడా అలా అనుకుంటే కష్టపడ్డాం అంతే. సో మనకు తెలిసింది ఒకటే, యూట్యూబ్లో కంటెంట్ కంటిన్యూగా మనం కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూనే ఉండాలి, వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో మనకి ఎవరు మోటివేట్ చేయరు, మన మోటివేషన్ మనమే తీసుకోవాలి. సో అండ్ ఈ వీడియో పెట్టింది ఏదో నాకు వ్యూస్ వస్తాయనో కాదు, జస్ట్ నేను ఒక మోటివేట్ చేయడానికే. అంటే నాలా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు, వ్యూస్ రావట్లేదని డిసప్పాయింట్ అయిన వాళ్ళకి జస్ట్ ఒక బూస్టప్ ఇవ్వడానికే ఈ వీడియో. మీరు వ్యూస్ ఇచ్చినా ఇవ్వకున్నా అట్లీస్ట్ ఇది నేను చూసుకోవడానికి, నాకు ఎప్పుడైనా డౌన్ఫాల్ అనిపించినప్పుడు నేనైనా ఈ వీడియో చూసుకొని నాకు నేను బూస్ట్ అవ్వడానికే ఈ వీడియో. సో మీరు కనుక యూట్యూబ్ క్రియేటర్లు అయితే అండ్ యూట్యూబ్ క్రియేటర్ కావాలి అనుకునే వాళ్ళు అండ్ యూట్యూబ్ క్రియేటర్లో ఉండి డౌన్ఫాల్లో ఉన్నవాళ్ళు, సో మీరందరూ ఒక పాజిటివ్ సైన్తోనే ఉండండి. యూట్యూబ్లో మళ్ళీ మన టైం బ్యాక్ వస్తుంది. సో అది వచ్చేదాకా మనం ప్రయత్నమే చేయాలి. సో యూట్యూబ్లో ఒకటే, అంటే ఈ ఫీల్డ్లో ఒకటే థింగ్ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మనకు తెలిసింది ఏంటి, సరే ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ అయిపోతాం, తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ యూట్యూబ్ కంటెంటే కదా చేయాల్సింది. సో ఇక్కడ చేయాల్సింది ఓన్లీ మన పనితనమే. సో యూట్యూబ్లో సక్సెస్ వచ్చినా రాకున్నా చేయాల్సింది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్సే, మనం క్రియేటర్లము. సో యూట్యూబ్ క్రియేటర్లు అన్నప్పుడు క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో మనం కూడా అది కంటిన్యూ చేయాలి. సో అసలు డిసప్పాయింట్ అవ్వకండి. మనం మీతో పాటు నేను కూడా గ్రో అవ్వాలనుకుంటున్నాను. సో నేను కూడా నా ఫోకస్ని పెట్టుకుంటాను. సో నా ఛానల్లో నా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మన ఫ్రెండ్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అంటారు, డెఫినెట్గా మీకు వీడియోస్ ఇన్ని పెట్టారు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, మీకు వ్యూస్ రావట్లేదని. డిసప్పాయింట్ అవ్వకండి. ఆ డే వస్తుంది, డే వచ్చి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా సో అంతవరకు మనమైతే లెట్స్ కీప్ బూస్ట్ అవర్ సెల్ఫ్. మనని మనం బూస్ట్ చేసుకుందాం, మనని మనం మోటివేట్ చేసుకుందాం, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉందాం. సో అది గైస్, నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను అంతే గైస్. థ్యాంక్ యూ, బై బాయ్.